సో మా దగ్గర కూడా ప్లేస్మెంట్స్ చాలా చక్కగా పిల్లలు పర్ఫామ్ చేశారు. మేము వాళ్ళు ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే మేము ఒక స్ట్రాటజిక్గా వెళ్తాం. బై ద టైమ్ దే రీచ్ 3-2 మేము రెడీలీ ఎంప్లాయబుల్ ఎంతమంది చేయగలం అనేది అసెస్మెంట్ మేము ఇవ్వాలి. బై ద టైమ్ దే రీచ్ బై 3-1 ఆర్ 3-2, దట్ ఈస్ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఆర్ సెకండ్ సెమిస్టర్. సో ఫస్ట్ ఇయర్లో విద్యార్థి చేరినప్పుడే మేము ఒక అసెస్మెంట్ పెట్టుకుంటాం. వాళ్ళ ఇంటర్మీడియట్ మార్క్స్, వాళ్ళకున్న ఎంసెట్ ర్యాంకు బేరీజ్ వేసుకొని ఎంతమంది ఉన్న వాళ్ళల్లో యాజ్ ఇట్ ఈజ్ రెడీలీ ఎంప్లాయబుల్ కాగలరు. సో చూసుకుంటే జనరల్గా మనకి 50-60% ఉంటారు రెడీలీ ఎంప్లాయబుల్, వాళ్ళకున్న పరిజ్ఞానం అవన్నీ యాంటిసిపేట్ చేసుకోగలిగితే. కానీ మా ఎయిమ్ ఏంటి అంటే by the time they reach first year, their capability for preparedness of employability is 50-60% అనుకుంటే by the time they reach 3-2 we need to increase that to 80%. ఓకే. సో దానికి మాకు 2 నుంచి 2.5 సంవత్సరం పడుతుంది. దానికి తగ్గట్టుగా వేరియస్ యాక్టివిటీస్ మా ప్రిన్సిపల్ గారి సహకారం, వాళ్ళతో సపోర్ట్తో, వాళ్ళ సజెషన్స్తో సెవరల్ యాక్టివిటీస్ చేస్తాం. సెవరల్ యాక్టివిటీస్ చేసినప్పుడు ఆ 80% ప్రిపేర్డ్నెస్ చేస్తాం. ఆ 80%లో మా టార్గెట్ ఏంటి అంటే 100% కానీ మేము ప్లేస్మెంట్ చేసుకోగలిగితే అది మేము సక్సెస్ అయినట్టు. సో ప్రస్తుత పరిస్థితిలో మేము 92% దగ్గర ఉన్నాం. ఇంకా మాకు ఒక 1 month టైం ఉంది. సో దాన్ని మేము ఇంక్రీజ్ చేస్తాం. ఆ 8% కూడా ఇంక్రీజ్ చేసి వీ విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. ఇట్ ఈస్ ఆల్వేస్ కంటిన్యూస్ అండి. ఇట్ ఈస్ ఆల్వేస్ కంటిన్యూస్. హౌ బెస్ట్ వీ కెన్ గెట్ ది excellence in placement అనేది it is a continuous process, but we always try our level best to reach 100%. Okay, sir. So for that we are having our own strategic policy for placement and strategic policy pertaining to the software sector as well as core engineering and core engineering plus software. So our department, as far as the electrical department concerned at MGIT, we got a profound activities right from their first year. Okay. Right from the student joins at first year, we are having a profound planning and strategy, and we will implement at most so that we will reach to our excellence in placements.